జీడి నెల్లూరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఇంకా కొనసాగుతున్న వైసీపీ నేతల పెత్తనంపై ఆయన సీరియస్ గా ఉన్నట్లు ఆయన మాటల వల్ల తెలుస్తోంది. ఇటీవల జీడి నెల్లూరులో పర్యటించిన సీఎం వైసీపీ నాయకులకు సహకరిస్తే పాముకు పాలు పోసినట్లు అని కామెంట్స్ చేశారు. తర్వాత మార్కాపురంలో ఏకంగా జీడి నెల్లూరులో కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని మరోసారి వ్యాఖ్యానించడంతో అసలు జీడి నెల్లూరులో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. అసలు సిబిఎన్ జీడి నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా టీడీపీ ఓటమి పాలవుతోంది. దానికి తగ్గట్లే 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు అప్పటి కాంగ్రెస్, ప్రస్తుత వైసీపీకి మద్దతిచ్చే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండేలా నియోజకవర్గం ఏర్పాటైంది. దాంతో పాటు టీడీపీ సరియైన అభ్యర్థిని రంగంలోకి దించకపోవడంతో కాంగ్రెస్, వైసీపీలు సునాయాసంగా విజయం సాధిస్తూ వచ్చారు. జీడి నెల్లూరు నుంచి వైసీపీ 2 సార్లు విజయం సాధించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం చంద్రబాబును వ్యక్తిగతంగా ఆయన సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారం మాట్లాడారు. దాంతో జీడి నెల్లూరులో నారాయణస్వామికి చెక్ పెట్టడానికి అక్కడ బలమైన అభ్యర్థిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. అంతకుముందు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ గా గ్రౌండ్ వర్క్ చేసుకున్న చిట్టిబాబు నాయుడిని పక్కన పెట్టి డాక్టర్ థామస్ ని ఎన్నికల బరిలో దించింది. ఆర్థికంగా స్థితిమంతుడైన థామస్ ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిపై సులభంగా విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో జీడి నెల్లూరులో కూడా ఊహించని విజయం సాధ్యమైంది. అయితే ఎన్నికల తర్వాత సీన్ మారింది. చిత్తూరులో ఓటమి పాలైన వైసీపీ నాయకుడు విజయానందరెడ్డి తన సొంత నియోజకవర్గమైన జీడి నెల్లూరుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఆయన తన అనుచరుడైన హరీష్ ను టీడీపీలో చేర్పించారు. ఎన్నికలకు ముందు చిత్తూరులో వైసీపీకి పనిచేసిన హరీష్ ఇప్పుడు జీడి నెల్లూరు టీడీపీలో కీలక నాయకుడయ్యారు. జీడి నెల్లూరులో హరీష్ చెప్పిందే వేదమంట. ల్యాండ్, శాండ్, గ్రానైట్, మద్యం దుకాణాలు మొత్తం అతని చేతిలో నడుస్తున్నాయట. దీంతో పాటు చివరికి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా తయారయ్యాడంట. ఎమ్మెల్యే థామస్ సగం కాలం చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తన ఫర్టిలిటీ సెంటర్ల నిర్వహణలో బిజీగా ఉండడంతో హరీష్ అక్కడ షాడో ఎమ్మెల్యేగా మారాడన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుత తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గతంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పీఏగా ఉండి ఆయన సమాచారమంతా విజయానందరెడ్డికి చేరవేసిన వ్యక్తి ప్రస్తుతం థామస్ పీఏగా వచ్చాడు. దాంతో ఇప్పుడు జీడి నెల్లూరులో పెత్తనం మొత్తం విజయానందరెడ్డిదే నడుస్తుందని, 30 సంవత్సరాల తమ పోరాటం వృధా అయిందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నియోజకవర్గానికి దూరంగా ఉంటూ టీడీపీ క్యాడర్ ని పట్టించుకోకుండా తన హాస్పిటల్లా వ్యవహారాలు చూసుకుంటున్న ఎమ్మెల్యే థామస్ తాను డబ్బులు పెట్టానని, అందువల్ల విజయం సాధించానంటూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంట. తనకు మంత్రి పదవి రాకుండా జిల్లాలో సీనియర్ నాయకులు అడ్డుకున్నారని కూడా ఆయన అంటున్నారంట. వైసీపీ అధికార పత్రికలో పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు థామస్ పిఆర్ఓలుగా ఉన్నారు. వైసీపీ నేతలకు ప్రాధాన్యమిస్తూ చివరకు సొంత సోదరుని సైతం ఎమ్మెల్యే దూరం పెట్టడంతో ఆయనపై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు వెళ్తున్నాయంట. మరోవైపు మిత్రపక్షాలను కూడా ఎమ్మెల్యే థామస్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంట. ఆ క్రమంలో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలను పార్టీ సర్వే టీంలతో పాటు ప్రభుత్వ నిఘా ఏజెన్సీలు సైతం ఆధారాలతో సీఎంఓకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరంభంలో జీడి నెల్లూరులో జరిగిన సమావేశంలో వైసీపీ నాయకులకు పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని హెచ్చరించారు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. I am very clear on this. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు.
నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో సైతం చంద్రబాబు జీడి నెల్లూరు విషయాన్ని ప్రస్తావించడం చూస్తుంటే త్వరలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో చర్యలు మొదలవుతాయని అంటున్నారు. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడన్నా చిన్న పని వస్తే వీళ్ళు లాలూచీపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి. మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దానికి తోడు నియోజకవర్గంలో 2 నాయకులు ఎమ్మెల్యేకు విషయాలన్నీ తెలియజేయకుండా కమిషన్ల తంతు మొదలుపెట్టారని ప్రచారముంది. వైకాపా కార్యకర్తల సమావేశంలో సైతం చిత్తూరు నాయకుడు మనకు జీడి నెల్లూరు ఎమ్మెల్యే సహకారం పూర్తిగా ఉంది, మీరు భయపడకండి అంటూ చెప్పుకొచ్చారంట. అలాగే గతంలో నగరిలో టీడీపీ జనసేన నాయకులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ సిబ్బందికి స్థానికంగా పోస్టింగ్ ఇప్పించడం వెనుక కూడా వైసీపీ నాయకుడి హస్తముందని అంటున్నారు. మొత్తం మీద టీడీపీని వైసీపీ పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన నాయకులంతా ఇప్పుడు జీడి నెల్లూరులో పెత్తనం చేస్తున్నారంట. దీంతో అసలు అక్కడ ప్రభుత్వం టీడీపీదా లేక వైసీపీదా అన్నట్లు పరిస్థితి తయారైందంట. ఆ క్రమంలో మార్కాపురంలో చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. For more videos like this, subscribe Big TV channel.